ఇంకా మీకు చూపిస్తా. ఏవండి ఆమె ప్రెగ్నెంట్ అని ఎప్పుడు చెప్తుంది? మధుకర్‌తో ఎన్ని ప్రెగ్నెన్సీస్ పోయినాయో నాకు తెలుసు. నా ముందులనే అదేదో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేది ఉంటది గదా! అది హ్యాండ్ బ్యాగ్‌లలో పెట్టుకొని తిరిగేదామె. ఆ! కొత్తగా ప్రెగ్నెంట్ అసలు ఆమెకి మీరన్నట్టు ప్రెగ్నెంట్ వచ్చే ఛాన్సే ఉండదండి. ఇన్ని ప్రెగ్నెన్సీస్ పోయాక బొక్కలోది ఇంకో ప్రెగ్నెంట్ ఎట్లొస్తదండి? ఈ జనరేషన్‌లో 2 ప్రెగ్నెన్సీ, 3 ప్రెగ్నెన్సీ రావడమే మహా ఎక్కువ. ఆ! సో, అందులోనూ అప్పటికే ఆమె డ్రింకర్ అండి. అప్పుడే ఆమె చాలా ఘోరంగా తాగుతది. ఎట్లా అంటే ఒక కచ్చా మందు గూడా తాగుతది. అట్లా అన్నమాట. ఒకసారి 2011లో ఈయన శ్రీనివాస్ సాయి అని అతను మీకు ఐడియా ఉంటాడు. చాలా మూవీస్‌లో యాక్ట్ చేస్తాడు. ఇది సైడ్ క్యారెక్టర్స్ చేస్తాడు. ఓకే. ఓకే. చిన్న చిన్న మూవీస్‌లో హీరో గూడా ఉంటాడు. ఓకే. ఆ అబ్బాయితో మా ఇంటికొచ్చింది. ఆ అబ్బాయితో 1 ఇయర్ రిలేషన్‌లో ఉంది. ఎప్పుడు నుంచి మధుకర్ తర్వాత. మధుకర్‌తో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చెప్పండి? 2009 టు 2010 మాక్సిమం 2010, అంటే అప్పుడు 11 వరకు చదువుతోందా? ఉండొచ్చు. ఇంటర్ అయిపోయిందా? డిగ్రీకి వచ్చిందా? ఇంటర్ అయిపోయింది అప్పటికి ఆమెకి. ఇంటర్ అయిపోయింది. హెయిర్ హోస్టెస్ ఏదో కోర్స్ కొనేసి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర అప్పట్లోనే డబ్బులు చాలా లక్షలు 4, 5 లక్షల వరకు తీసుకుందండి. తెలిసిందే మీకు చెప్తున్నా నేను. అక్కడ తీస్ అక్కడ హ్మ్. ఉన్నప్పుడే మాట్లాడేది పండాల లక్ష్మి. సెటిల్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఐడియా ఉందా? అది నాకు తెలియదు. పొలిటీషియన్ గురించి ఇప్పుడు నేను సోషల్ మీడియాలో వింటున్నా. ఆమె చేస్తదండి. యాహ్! అందులో డౌట్ ఏం లేదు. ఉంటది. ఎందుకంటే ఆమె ఎట్లా అంటే కుర్రాళ్ళని కనుసైగతో పడేస్తదామె. మరి కుర్రాళ్ళు గూడా ఎందుకు సొల్లు కార్చుకుంటారో నాకు తెలియదు. కొంచెం ఎర్రగా, బుర్రగా ఉంటది. అందువల్లనో ఇంకోటి ఇంత యుద్ధం జరుగుతున్నా ఆమె సోకులు రవ్వంత గూడా తగ్గుతుందా అండి? లైవ్‌లో ఎట్లొస్తుందామె? ఇప్పుడు ఏముంది? అదే అంటున్నా. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఉండుంటదేమో. ఇప్పుడు ఏముంది? ఆ మొహం చూస్తే ఎంత అసహ్యంగా ఉంది. ఇప్పుడేం లేదు. డొల్ల